జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా పరమేశ్వరుడు చంద్రశేఖరుడు ఎలా అయ్యాడు, పరమేశ్వరుడు చంద్రశేఖరుడు అవ్వటం వెనుక ఉన్న పురాణ రహస్యాలేంటో, ఆగమశాస్త్రంలో చెప్పబడిన రకరకాల చంద్రశేఖర రూపాలలో ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. పరమేశ్వరుడు చంద్రశేఖరుడు అవ్వటం వెనుక ఉన్నటువంటి పౌరాణిక రహస్యాలు పరిశీలిస్తే ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క పౌరాణిక గాథను చెప్పడం జరిగింది. ఒకానొక కల్పంలో దక్ష ప్రజాపతి తనకున్నటువంటి 27 కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం జరిపిస్తే చంద్రుడు రోహిణితోనే ఎక్కువ ప్రేమగా ఉండేవాడు. దాంతో దక్ష ప్రజాపతి కోపం వచ్చి చంద్రుడికి క్షీణత కలగాలని చెప్పి శాపం ఇస్తాడు. దక్ష ప్రజాపతి ఇచ్చిన శాపం వల్ల చంద్రుడి కళలు క్షీణించటం ప్రారంభిస్తాయి. అయితే అప్పుడు శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి చంద్రుడిని 2 భాగాలుగా చేసి ఒక భాగంలో చంద్రుడికి క్షయావృద్ధి 2 ఉండేలాగా, ఇంకొక భాగంలో ఎటువంటి మార్పు లేకుండా చేసి ఆ 2వ భాగాన్ని పరమేశ్వరుడు శిరస్సు మీద ధరించేలాగా పరమేశ్వరుడిని ఒప్పిస్తాడు. అప్పటి నుంచి పరమేశ్వరుడు చంద్రశేఖరుడయ్యాడని పౌరాణిక గాథల్లో చెప్పడం జరిగింది. ఇంకొక భాగం చంద్రుడు మాత్రం క్షయావృద్ధి రెండింటినీ కలిగింపజేస్తూ ఉన్నాడని మనకు పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే ఇంకొక కథ ప్రకారం దక్షయజ్ఞానికి వీరభద్రుడు వెళ్ళి దక్షయజ్ఞాన్ని భగ్నం చేసిన తర్వాత, దక్షయజ్ఞంలో దక్షుడి శిరస్సు ఖండించిన తర్వాత ఆ సమయంలో చంద్రుడి శరీరానికి గాయాలైతే ఆ గాయాలను తొలగింపజేసుకోవటానికి పరమేశ్వరుడి గురించి తపస్సు ఆచరిస్తాడు. చంద్రుడు చేసిన తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై చంద్రుడికి ఉన్న గాయాలన్నీ తొలగింపజేసి చంద్రుడిని శిరస్సును ధరించి చంద్రశేఖరుడయ్యాడని ఇంకొక కథ మనకు చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక కథను మనం పరిశీలిస్తే శ్రీశైల గద్యం అనే ప్రామాణిక గ్రంథంలో ఒకానొక సమయంలో చంద్రుడికి 16 కళలు ఉండేవని, ఆ 16 కళల వల్ల చంద్రుడు విపరీతమైనటువంటి శీతల స్వభావాన్ని కలిగి ఉన్నాడని, ఆ శీతల స్వభావాన్ని లోకమంతా భరించలేకపోతే చంద్రుడికి ఉన్నటువంటి 16 కళలలో పరమేశ్వరుడు ఒక కళను పూర్తిగా తీసివేసి బాగా శీతలత్వాన్ని కలిగింపజేసే ఆ కళను తన శిరస్సును ధరించి చంద్రుడికి 15 కళలను మాత్రమే ఉంచాడని, అప్పటి నుంచి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు 15 కళలు వృద్ధి కళలుగా, పౌర్ణమి తర్వాత మళ్ళీ పాడ్యమి నుంచి అమావాస్య వరకు క్షీణించేటటువంటి కళలు కలిగిన 15 కళలుగా చంద్రుడు ఉన్నాడని కూడా శ్రీశైల గద్యం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. ఒక్కొక్క రకంగా చెప్పినటువంటి కథను మనం పరిశీలిస్తే అనేక కారణాల చేత పరమేశ్వరుడు చంద్రశేఖరుడయ్యాడు. అయితే పరమేశ్వరుడు చంద్రశేఖరుడుగా ఉన్నప్పటికీ ఆగమ శాస్త్రంలో ఆయనకి రకరకాలైనటువంటి చంద్రశేఖర రూపాలను చెప్పడం జరిగింది. మొట్టమొదటి రూపం సాధారణ చంద్రశేఖర రూపం. ఈ సాధారణ చంద్రశేఖర రూపంలో పరమేశ్వరుడు 4 భుజాలను కలిగి ఉంటాడు. 2 చేతులు వరద అభయహస్తాలుగా కలిగి ఉండి మిగిలిన 2 చేతుల్లో ఒక చేతిలో పరశువు ఇంకొక చేతిలో జింకను ధరించి శిరస్సు మీద చంద్రుణ్ణి కలిగి ఉండి చంద్రశేఖరుడిగా దర్శనమిస్తాడు. ఇది సాధారణ చంద్రశేఖర రూపం. ఆ తర్వాత ఆగమశాస్త్రంలో చెప్పిన 2వ రూపం ఉమామహేశ్వర చంద్రశేఖర రూపం. ఈ రూపంలో పరమేశ్వరుడు ఉమాదేవితో కలిసి చంద్రశేఖరుడిగా దర్శనమిస్తాడు. ఈ రూపంలో పరమేశ్వరుడు పరశువు జింక 2 చేతులతో ధరించి అభయ వరద హస్తాలను కలిగి పక్కనే పార్వతీదేవి కూడా ఉంటుంది. ఆ పార్వతీదేవి ఒక చెయ్యి వరద ముద్రలో ఉండి ఇంకొక చేత్తో నీలోత్పలము నల్ల కలువ పువ్వును ధరించి ఉంటుంది. దీన్ని ఉమామహేశ్వర చంద్రశేఖర రూపం అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా చంద్రశేఖరుడిగా పరమేశ్వరుడు క్షేత్రాల్లో దర్శనమిచ్చేటప్పుడు ఊరేగింపుల్లో ఉత్సవాల్లో ఈ ఉమామహేశ్వర చంద్రశేఖర రూపంలోనే భక్తులందరికీ విగ్రహాలుగా పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. ఆ తర్వాత ఆగమశాస్త్రంలో చెప్పబడిన 3వ చంద్రశేఖర రూపం ఆలింగన చంద్రశేఖర రూపం. ఈ ఆలింగన చంద్రశేఖర రూపంలో పరమేశ్వరుడు శిరస్సు మీద చంద్రుణ్ణి ధరించి
పార్వతీదేవిని ఆలింగనం చేసుకొని దర్శనమిస్తాడు. ఇలా రకరకాలైనటువంటి చంద్రశేఖర రూపాలను, ప్రధానంగా 3 రకాలైన చంద్రశేఖర రూపాలను ఆగమశాస్త్రంలో చెప్పారు. ఏ చంద్రశేఖర రూపాన్ని దర్శనం చేసుకున్నా చంద్రశేఖరుడి అనుగ్రహం వల్ల మానసిక అశాంతి తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు. చంద్రశేఖరాష్టకాన్ని భావం తెలుసుకుంటూ పఠించినట్లయితే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించినట్లయితే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. రామచంద్రమూర్తి నడిచి వెళ్ళిపోతూ ఉంటే ఆ పాత ధూళి తీసుకుని ఆయన లేనిప్పుడు బ్రతకడం వ్యర్థము, ఇంక ఈ తనువు చాలిద్దాము అనుకున్నట్టు వాళ్ళందరూ కూడా. శ్రీమత్పాదరజోద్ధృత్వా ప్రాణాం త్యక్తుం సముద్యతా. ఎంత ప్రేమ లేకపోతే ఆ మాట వస్తుంది ఇక్కడ. అప్పుడు రామచంద్రమూర్తి వాళ్ళకి బ్రహ్మచారి వపుర్భూత్వా, వాళ్ళకి బ్రహ్మచారిగా గోచరించి రామస్తత్ర సమాగత వాళ్ళకు వచ్చి వాళ్ళతో అంటున్నాడు ఏమనంటే, ఉవాచ ప్రాణసంత్యాగం మా కురుత, మీరు ప్రాణత్యాగం చేయకండి. బృందావనే ద్వాపరాంతే భవితావో మనోరథ, మీ కోరిక బృందావనంలో ద్వాపరాంతంలో జరుగుతుంది. ఇత్యుక్త బ్రహ్మచారీతు తత్రైవ అంతర్ధీయత. ఈ మాట చెప్పడంలో రాముడు ఎక్కడ ఎలా తిరిగినా వాళ్ళకు బ్రహ్మచారిలా సాక్షాత్కరించి అంతర్ధానమయ్యాడని చెప్తున్నారు ఇక్కడ. ఇలా కనబడి అథ రామో, ఇలా అయినటువంటి రామచంద్రమూర్తి క్రమంగా వెళ్ళి రావణ సంహారం చేసి రాక్షస బాధ లేకుండా చేసి తిరిగి అయోధ్యకు వచ్చాడు. కానీ ధర్మకారణంగా సీతమ్మని సీతాం తత్యాజ రాజేంద్రో వనే లోకాపవాదత, లోకాపవాద భీతి చేత సీతాపరిత్యాగం చేశాడు. ఆ సమయంలో ఆయన యజ్ఞములు మాత్రం మానలేదు, రాజధర్మముని యజ్ఞములు మానలేదు. యదా యదా కరోద్యజ్ఞం రామో రాజీవలోచన, ఎన్ని యజ్ఞములు చేశాడో, యజ్ఞం చేసిన ప్రతిసారి కూడాను ఒక స్వర్ణ సీతను తయారు చేసుకుని పెట్టుకున్నాడు. ప్రతి యజ్ఞం దగ్గర స్వర్ణ సీతను తయారు చేసి పెట్టాడు. ఇలా ఎన్ని యజ్ఞాలు చేశాడో అన్ని స్వర్ణ సీతలు ఉన్నాయండి. బంగారు సీతములు అంటే ఒకే స్వర్ణ సీతమ్మని చేసి ప్రతి యజ్ఞంకి తీసుకెళ్ళడం కాదు ఇక్కడ, యజ్ఞానికి స్వర్ణ సీతమ్మ. అందుకే యదా యదా కరోద్యజ్ఞం రామో రాజీవలోచన తదా తదా స్వర్ణమయీం సీతాంకృత్వా విధానత. ఎన్ని స్వర్ణ సీతలు అయ్యాయో. ఇవన్నీ కూడా యజ్ఞసీతా సమోహోభూన్ మందిరే రాఘవస్యచ. ఈ స్వర్ణ సీతలన్నీ రాముడి మందిరంలో ఉన్నాయి. అయితే అది అయిన వెంటనే రామచంద్రమూర్తి వెళ్ళి చేతితో పెట్టడం వల్ల కొన్నాళ్లకి రామచంద్రమూర్తి పక్కన కూర్చుని రామచంద్రమూర్తి స్పర్శ జరగడం చేత తాశ్చైతన్య ఘనాభూత్వా, ఆ స్వర్ణ సీతమ్మలనికి చైతన్యం వచ్చేసింది. మొత్తం స్వర్ణ సీతలనికి చైతన్యం వచ్చి రంతుం రామం సమాగతా, మేము సీతమ్మలం కదా, నీలాంటి జగన్మోహనుడైన రామచంద్రమూర్తికి పత్తులం గనక నీతో మేము వ్యవహరిస్తామన్నారు ఇక్కడ. అలా ప్రేమ పరులయ్యి అడిగితే కథంచాస్మాన్న గృహ్ణామి భజంతీర్మైథిలీ సతీ, పైగా అన్నాడు కోదలు సుమ అహం నగృహ్ణామి అన్నాడు. అనగానే ఎందుకు నగృహ్ణామి అన్నావయ్యా నువ్వు, మమ్మల్ని అర్ధాంగిగా భావన చేసి యజ్ఞంలో చెప్పినప్పుడు సీతగా ఎందుకు మమ్మల్ని స్వీకరించవు? అర్ధాంగీర్ యజ్ఞకాలేషు సతతం కార్యసాధినీ ధర్మిష్ఠత్వం శృతిధరో ధర్మవద్ భాషసే కథం కరం గృహీత్వా త్యజిసి తతః పాపమవాప్స్యసి. మా చెయ్యి పట్టుకుని యజ్ఞపత్నిగా పక్కన పెట్టుకున్నప్పుడు మమ్మల్ని విడిచిపెట్టేస్తే నీకు పాపం రాదా అంటే, మీరు చెప్పిన వాడు బాగుందే కానీ బాగులేదన్నాడు ఆయన. ఏ ధర్మవేత్త, ఆయన సూక్ష్మం తెలిసినవాడు, ఆయనకి ఎవరు చెప్తారండి ఇక్కడ. సమీచీనం వచస్సత్యో యుష్మాభిర్గదితంచ మే ఏకపత్ని వ్రతోహం హి రాజర్షి సీతయా ఏకయా. రాజర్షి అయిన ఏకపత్ని వ్రతుడు నేను, సీతమ్మ అయినా ఒక్కతే నాకు వ్రతం అది అన్నాడు. చూడు, సీతమ్మలు కాదు సీతమ్మే, ఆ ఒక్క సీతమ్మ అక్కడుంది వనవాసంలో, యజ్ఞార్థం మాత్రమే మీరు అది తెలుసుకొని ఆగిపోయాడు. అయితే మా తపన తస్మాద్యూయం ద్వాపరాంతే పుణ్యే బృందావనే వనే భవిష్యత కరిష్యామి యుష్మాకంతు మనోరథం. మీరందరూ కూడా ద్వాపర యుగాంతంలో గోపికాయుధముగా వస్తారు అన్నాడు. అంటే అంది బంగారు సీతమ్మ తల్లులు గోపికలుగా వచ్చారు. తావ్రజోపి భవిష్యంతి యజ్ఞసీతాశ్చ గోపికా అన్యాసాం చైవ గోపీనాం లక్షణం శృణు.
తద్విదే. ఇలాగే గోపికాయుధం మరికొన్న చెప్తానన్నాడు. రమా వైకుంఠవాసిన్య శ్వేతద్వీప సఖీజనా ఊర్ధ్వం వైకుంఠవాసిన్యస్తథాజిత పదాశ్రితా. శ్వేతద్వీప వైకుంఠము మొదలైన వైకుంఠములున్నాయి, విష్ణుధామములు. వాటిలో ఉన్న మహాలక్ష్మిని సేవించుకుంటున్న శక్తులున్నాయి. అంటే అమ్మవారి పరిచారికలు, అమ్మని కొడుచుకుంటున్నవారు, వాళ్ళందరూ అమ్మవారి యొక్క విభూతులే. వారందరూ కూడా గోపికాయుధంగా వచ్చారు. ఇక్కడ లక్ష్మీ పరిచారికలు, లక్ష్మీ శక్తులు. అలాగే శ్రీలోకాచలవాసిన్య శ్రీసక్షోపి సముద్రజాహ. క్షీరసాగర కన్యగా అమ్మవారు వచ్చినప్పుడు లక్ష్మీదేవి, ఆవిడికి చెలికత్తులుగా చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయండి పురాణాల్లో. తుష్టి, పుష్టి, ఊర్జ, శ్రీహి ఇత్యాది పేర్లతో అనేక శక్తులు ఉంటాయి, లక్ష్మీ శక్తులు. వీళ్ళందరూ కూడాను నారాయణునిపై, పరమాత్మపై ప్రేమ కలిగి వాళ్ళందరూ కూడా దిగొచ్చారు ఇక్కడ. ఇందులో కాశ్చిత్ దివ్య అదివ్యాశ్చ తథా త్రిగుణ వృత్తయ భూమి గోప్యో భవిష్యంతి పుణ్యైర్నానావిధైకృతై. దివ్యములు అదివ్యములు అని రెండు రకాల గోపీయుధములు ఉన్నాయి. దివ్యములు అంటే దేవతా సంబంధములైనవి దివ్యములు. భూమి యందు జన్మించి తపస్సులు చేసి సాధనలు చేసి స్వామి అనుగ్రహం పొందినవి అదివ్యములు. ఇలాంటి గోపీయుధం ఉంది చూసారా. గోపికాతత్వం ఇది తెలిస్తే కానీ అర్థం కాదు. ఇక్కడ గోపీజన వల్లభుడు అర్థం కాడు. గోపీజన వల్లభుడు అర్థమైతే ఇంకేం అక్కర్లేదు. అంటే కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. ఆ తర్వాత మరేం అక్కర్లేదయ్యా. కానీ గోపీజనులు ఎవరు ఇప్పుడు తెలిసింది కదా. మరి వీళ్ళందరికీ అనుగ్రహించాడు కనుక వాళ్ళకు వల్లభుడైనా. ఇంతమంది గోపీజనులు తలంచుకుంటే వాళ్ళ పాద రేణువులకు కూడా నమస్కారం చేసుకుంటాం. అటువంటి వారు. పైగా నారాయణుడు యజ్ఞావతారం రుచిరం రుచిపుత్రం. రుచి అనే ప్రజాపతికి యజ్ఞుడు అని అవతరించాడు. ఈ విషయం భాగవతంలో 22 అవతారాల దగ్గర రాసి ఉంటుంది. యజ్ఞుడుగా అవతరించినప్పుడు ఆ సమయంలో కొంతమంది దేవజన స్త్రియ, దేవతా సంబంధమైన స్త్రీలు ఆ యజ్ఞుని చూసి మోహించితే వారికి కూడా వరమిచ్చాడు ద్వాపర యుగాంతంలో. అంటే వివిధ యుగాల్లో వివిధ అవతారాల కాలంలో ఆ విధంగా వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ వరకు ఆయన నడిపాడు కథని. అలాగే ధన్వంతరిగా ఆయన అవతరించినప్పుడు అత్యద్భుతమైన రహస్యం అండి. ఇక్కడ నారాయణుడు ధన్వంతరిగా వచ్చినప్పుడు, ధన్వంతరి అవతారం తెలుసు కదా, క్షీరసాగర మథనం చివరలో వచ్చాడు అమృతం పట్టుకుని. అంతర్హితే భగవతి దేవే ధన్వంతరో భువి. ఆయన అవతరించిన తర్వాత ఆయనపై మోహితులైపోయేట్టు కొంతమంది. ఎవరంటే ఓషధ్య, ఓషధీ దేవతలు ధన్వంతుని మోహించారు. దీనిలోని బట్టి తత్వం చూడాలి. ఉపాధి కాదు అక్కడ, ఉపాధి ప్రధానం కాదు, భగవత్ కామన ప్రధానం. ఇక్కడ భగవత్ కామన కలిగిన జీవులు వారు, భగవత్ అనుభూతిని ఆశించే జీవులు. ఓషధులు అంటే ఓషధులు కూడా మామూలు మనం అనుకునే చెట్టు చేమ జడం అనుకోవడానికి లేదండి. వాటికి దేవతలు ఉన్నారు. ఓషధులను అధిష్ఠించి దేవతలు ఉంటారు. అందుకే ఆ దేవతలను ప్రసన్నం చేసుకుని ఓషధులను తీసుకునే పద్ధతులు ఆయుర్వేద శాస్త్రాల్లో ఉన్నాయి. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ సాధించడానికి మహానందీశ్వరుని ధ్యానం చేయాలి ప్రతి ఒక్కరూ కూడా. మహానందీశ్వరుడు శివపరమాత్మను తపస్సు చేసి శివునికి ఎదురుగా ఎల్లవేళలా ఉండే విధంగా అనుగ్రహాన్ని పొందాడు. కాబట్టి ఎవరైనా సరే శివాలయాన్ని దర్శించేటప్పుడు ఆ మహానందీశ్వరునికి ధ్యానం చేసి ఆయన యొక్క అనుమతిని తీసుకొని తరువాతనే శివదర్శనం కోసం లోపలికి వెళ్ళాలి అందరూ కూడా. ఈ నందీశ్వరుడు శివపరమాత్మకు మన యొక్క ప్రభావాన్ని విన్నవిస్తాడు శివపార్వతులకు. కాబట్టి నందికి ఎదురుగా నుంచోకుండా పక్కగా నుంచొని శివాభిషేకాన్ని కనులారా వీక్షిస్తూ త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం అంటూ ఒక్క మారేడు దళాన్ని పరమేశ్వరుని యొక్క పాదాల చెంత వేసి నమస్కారం చేసినా చాలు. సోమవారం నాడు ఇది ఎవరైతే ఆచరిస్తారో
వారి జీవితం పరిపూర్ణంగా శివానుగ్రహానికి తప్పనిసరిగా అదృష్టం కలిగించే విధంగా మారుతుంది. అక్కడ ఉన్నటువంటి మారేడు దళాన్ని తీసుకొని నందీశ్వరుని యొక్క వీపుపై ఉంచి 2 కొమ్ముల మధ్య నుంచి ఆ స్వామిని దర్శించిన చాలు జన్మ ధన్యమైపోతుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:32 సూర్యాస్తమయం 6:21 తిథి షష్ఠి రాత్రి 11:28 వరకు. నక్షత్రం విశాఖ సాయంకాలం 4:12 వరకు. వర్జం రాత్రి 8:41 నుంచి 10:28 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:50 నుంచి 1:37 వరకు. మరల మధ్యాహ్నం 3:12 నుంచి 3:59 వరకు. అమృతకాలం ఉదయం 8:12 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టగురుకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం సోమవారం ప్రదోషం. సోమవారం శివునికి ప్రీతికరమైనది, ప్రదోషం కూడా శివునికి ప్రీతికరమైనది. ముఖ్యంగా చంద్రునకు సోమవారం ప్రీతికరమైనది, గౌరీదేవికి ప్రీతికరమైనది. అందువలన శివపార్వతులతో కూడిన చంద్రునకు పూజ చేయడం మంచిది. ప్రదోషం ఉంది కాబట్టి సాయంకాలం సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో మనం శ్వేతాక్షతలతో శంకరుణ్ణి పూజ చేసుకోవడం విశిష్టమైన ఫలితాలను అందజేస్తుంది. పూజ చేయడానికి అవకాశం లేదనుకోండి, కనీసపక్షం ఆ సమయంలో అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణహర భవహర అరుణ శివ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉన్నట్లయితే విశిష్టమైన ఫలితం వస్తుంది. మనకు భౌతికంగా ఉండేటువంటి అప్పులు తీరడంతో పాటుగా ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఉండేటువంటి పితృరుణం, గురు రుణం, పుత్ర రుణం మొదలైనటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని 10 రకాల రుణాలని చెప్పారు. ఆ 10 రకాల రుణాలు కూడా తీరిపోతాయి. వాటిని తీర్చుకోవడం ద్వారా మోక్షానికి ఆటంకాలను తొలగించుకున్న వారం అవుతాం. నేటి ఆణిముత్యాలు. అసూయ లేనివారు అందరికంటే ఉత్తములు. వాళ్ళకి తెలియదు అది చెయ్యకూడదు పాపం అని. అదే పాపము నోటిలోకి ప్రవేశించడం అంటే, కొండ చిలవ నోట్లోకి వెళ్ళడం అంటే. కొండ చిలవ వచ్చి పట్టుకోదు, పడుకుంటుంది. దాని నోట్లోకి మనం పెడతాం. పాపాలు వచ్చి మనని పట్టుకోవు, చేయించి పట్టుకుంటాయి. కాబట్టి ఇప్పుడు పాపం నోట్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కృష్ణుడు రక్షించాలి. ఇప్పుడు లోపలికి అందరూ వెళ్ళిపోయారు. వీళ్ళని రక్షించడానికి కృష్ణుడు వెళ్ళిపోయాడు. అమ్మయ్య అందరూ వచ్చేసారు నోట్లోకి. పై దవడ దింపేసి నాలుకతో చుట్టి గోపాల బాలుని ఆవుల్ని అన్నింటినీ వెనక్కి లాగి లోపలికి పడేసుకుని శరీరంలోకి వదిలిపెట్టింది. అంచెలంచెల మీద లోపలికి తీసుకెళ్ళిపోయి మిలికి తిప్పి చంపి విషాన్ని వదిలిపెట్టి జీర్ణం చేసేసుకుంటుంది. కృష్ణుడు
ఒక్కడే కంఠానికి అడ్డపడ్డాడు. నిలువుగా పెరిగాడు, అడ్డంగా పెరిగాడు. పెరిగి ఒక పెద్ద స్తంభంలా నించున్నాడు దాని కంఠంలో. ఇప్పుడు దానికి ఊపిరి ఆడలేదు, లోపల గాలి బయటికి వెళ్ళటం లేదు, బయటి గాలి లోపలికి రావట్లేదు, కడుపులోకి ఇంతమంది వెళ్ళిపోయారు. దానికి ఆయాసం వచ్చి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ప్రాణవాయువులు స్వస్థానముల నుండి కదిలిపోయి పక్కలకు వచ్చి దవడలు బద్దలైపోయి ప్రాణాలు బయటికి వెళ్ళిపోగానే దాని దవడ కింద పడిపోయింది. కింద పడిపోతే అందులో ఉంచి కృష్ణుడు పైకి వచ్చాడు. ఇప్పుడు ఆ పాము చనిపోతోంది. చనిపోతున్న పాము అంత తొందరగా సావలు, తల ప్రాణం తోకలోకి వెళ్ళాలి. ఆయన దాని కడుపులో ఉన్నటువంటి మరణించిన గోపబాలురు గోవుల వంక చూశాడు, దయార్ద్ర దృక్కులతో చూశాడు. భగవంతునికి ఒక లక్షణం ఉంటుంది, ఏదైనా చూపులతోనే చేస్తాడు. ఆయన కేవలం చూపులతో చేస్తాడు. అందుకే పోతన గారు ప్రారంభం చేస్తూనే దృగ్జాల సంభూతనానా కంజాత భవండ కుంభకు మహానందాంగన ఢింబకున్నంటూ మొదలెట్టారు. తన చూపుల చేత లోకాన్ని విస్తరిల్ల చేస్తాడు, కాపాడతాడు. అది మీనాక్షి తత్వం అంటారు. చేప కేవలం అలా చూసి పిల్లల్ని పోషిస్తుంది, దానికి ఆ లక్షణం ఉంటుంది. అలా ఆయన తన చూపులతో లోకాన్ని కాపాడతాడు. కాబట్టి చూపులతో గోపాల బాలుల్ని, ఆవుల్ని, దూడల్ని బతికించాడు. అందరూ ఒడ్డుకొచ్చారు. ఇంతమంది చూస్తుండగా కొండ చిలవ ప్రాణం విడిచిపెట్టింది. దానిలోంచి ఒక దివ్యమైన జ్యోతి పైకి లేచి కృష్ణుడిలోకి వెళ్ళిపోయింది. పూతన ఎలా వెళ్ళిపోయిందో అలా కృష్ణుడికి పాలిచ్చి వెళ్ళిపోయింది పూతన, కృష్ణుడిని మింగి వెళ్ళిపోయింది కొండ చిలవ. కృష్ణ స్పర్శ చాలు తరించిపోయి మలినములన్నీ కూడా నశించిపోయాయి, కాలిపోయాయి పాపాలు. ఇప్పుడు ఆ పాములోని జ్యోతి కృష్ణుని యందు ఐక్యం అయిపోయింది. వీళ్ళందరూ బయలుదేరింది ఎందుకు బయలుదేరారు? వనభోజనాలకు బయలుదేరారు. అప్పుడు ఇలాగే వనభోజన సమయం ఆసన్నమైంది. రండిరా వనభోజనానికి ఎడదామన్నారు. వనభోజనం అన్నదానికి అర్థం ఉంటుంది. అంటే పరమ సంతోషంతో, ఏ అరమరికలు లేకుండా ప్రహృష్టమైనటువంటి మనసుతో అంతటా బ్రహ్మమును చూస్తూ ఆనందం అనుభవించాలి. అందుకే బయలుదేరినటువంటి పిల్లలు ఆకాశంలో పక్షులు ఎగిరిపోతుంటే కింద వాటి నీడల్ని చూసి నీడలతో పాటు పరిగెత్తారు. పెద్ద పెద్ద గోతులు కనపడితే అందులో దూకి దాక్కున్నారు. సెలయేళ్లు కనపడితే ఎగిరి దూకారు. నెమళ్ళు కనపడితే వాటితో కలిపి నృత్యం చేశారు. అవి పాట పాడితే వాళ్ళు పాట పాడారు. కోయిలు పాడితే వాళ్ళు పాట పాడారు. చిలక పలుకులు పలికితే వాళ్ళు పలుకులు పలికారు. ప్రకృతిలో ఎక్కడ ఏ వస్తువు ఏది కనపడితే దానితో తాదాత్మ్యత పొందారు. పెద్ద పెద్ద పూలతీగలు కనపడితే పూలతీగలు తీసి మెళ్ళో వేసుకున్నారు. ఆనందపడిపోతూ వాళ్ళు కాలం గడుపుతున్నారు. వాళ్ళందరి ఆనందానికి కారణం ఏమిటి? ఒకటే, కృష్ణుడు ఉన్నాడు. ఆ కృష్ణుణ్ణి చూసుకుని మురిసిపోతారు, పరిగెత్తుకుంటూ వెడుతుంటారు. ఆ కృష్ణుణ్ణి ముట్టుకుంటుంటాడు, కృష్ణుడితో ఆడుకుంటుంటారు. ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్ కన్నులు చూడ రట్టిహరి కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గుద్దుచున్ నగుచు దద్దయు కైవడి కుడియాడుచున్ మనన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే అన్నారు పోతన గారు. మహాయోగులైనటువంటి వాళ్ళు తన సంసారములను విడిచిపెట్టి ఏ హిమాలయ పర్వతాలకో వెళ్ళి తపస్సు చేసి భగవంతుని యొక్క పాదములకు ఉండేటటువంటి 10 వేళ్లలో ఒక పాదములకు ఉండేటటువంటి చిటికిన వేలి గోటి చివర ఉండేటటువంటి కాంతిని చూడడానికి తపస్సు చేస్తారు. అటువంటిది గోపాల బాలురు. ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్ కన్నుల కానరట్టి హరి కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్. వాళ్ళు కృష్ణుణ్ణి కౌగిలించుకుంటున్నారు. కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్. ఆయన కాళ్ళు అట్టుకుంటున్నారు, చేతులు అట్టుకుంటున్నారు, వస్తున్నారు, ముట్టుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. తన్నుచు గుద్దుచున్. కృష్ణ కృష్ణ అంటున్నారు. ఏ చెడుగుడు ఆడుతున్నప్పుడు ఆయన తంతున్నారు కాలెత్తి. గుద్దుచున్, ఆయన్ని గుద్దుతున్నారు. తన్నుచు గుద్దుచున్ నగుచు తద్దయు కైవడి కుడి ఆడుచున్. ఆయనతో ఆడుకుంటున్నారు. ఇది వాళ్ళ ఆనందానికి కారణం. వస్తువు ఆనందం అక్కడ. అందుకే దానితో సంబంధం పెట్టుకున్నారు. పెట్టుకున్నప్పుడు ఆనందం తప్ప ఇంకేముంటుంది? నీకు అంతటా బ్రహ్మాన్నే చూసి సంతోషపడిపోవడం అలవాటైపోతే ఏది చూసినా పరవశమే. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. కాబట్టి వాళ్ళు మురిసిపోతున్నారు. మురిసిపోయి ఆటలాడుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ బయలుదేరి కొండ చిలవ నోట్లోంచి బయటికి వచ్చారు. వాళ్ళకి అయ్యో ఇంత కొండ చిలవ నోట్లోకి వెళ్ళాం, అది చచ్చిపోయింది, కృష్ణుడు రక్షించాడు, ఇంత పెద్ద మాటలు వాళ్ళు మాట్లాడరు. మనకెందుకు, లోపల గడితే కృష్ణుడు తీసుకొచ్చాడు, మనం చచ్చిపోయాం బతికామని కూడా వాళ్ళకి తెలియదు. ఇది ఏమీ తెలియని వాడిని పాపము నుండి ఉద్ధరిస్తాడు. వాళ్ళకి అయ్యో ఆకలేస్తోంది, మధ్యాహ్నమైంది, అన్నం తినాలి, గుర్తుండదు. ఎందుకని ఆకలి వెయ్యదా, శరీర ధర్మం ఆకలేస్తుంది. కానీ వాళ్ళకి కృష్ణుడితో ఆడుకోవడంలో ఆనందం. వాళ్ళు అలా కృష్ణుడితో ఆడుకుంటున్నారు అంతే.
ఆయనే చెప్తాడు, ఊరే ఆకలిస్తోంది అన్నం తినరా అంటాడు. నిజానికి మనకు ఆయనే కదండి చెప్పేది. బయటవన్నీ చూస్తాం కానీ లోపల అన్నం అయిపోయిందిరా, కొంచెం ఇందులో పదార్థం పడైండ్రా అని ఆకలి రూపంలో మంట రూపంలో చెప్తున్నవాడు ఆయనేగా. అందుకే గోపాలబాలురందరినీ పిలిచాడు. ఎండన్రగ్గితి రకటంబడితిరి ఇంకేలా విలంబింపగా రెండో బలకులార చల్దికుడువన్ రమ్యస్థలం బిక్కడి దండంలేగలు నీరు తాగి ఇరవందంబచ్చె కల్మేయుచున్ దండంబై విహరించుచుండ అమంద ప్రీతి భక్షింతమే అన్నాడు. ఓ గోపాలబాలురారా, మీ అందరూ రండి. చూశారా, ఎండన్రగ్గితిరి, ఎండన పడ్డారా, ఆకటంబడితిరి, ఆకలేస్తోంది మీకు తెలియట్లేదు, రండి మనందరం కలిసి చల్దులు గుడుద్దాం, మీరు తెచ్చుకున్న చల్దులు ఉన్నాయిగా, రండి చల్ది తిందాం అన్నాడు. అందరికీ కృష్ణుడు చెప్పాడు, ఆకలేసి. అందుకే జలజాంతస్థిత కన్నికంతిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలు పల్లవముల్ లతంబులు చిక్కంబులు పువ్వులు ఆకులు కంచంబులుగా భుజించి రతటన్ గోపార్భకులు భూవరా. వాళ్ళు తామర పువ్వు దుద్దు చుట్టూ రేకులు ఎలా ఉంటాయో అలా కృష్ణుడిని మధ్యలో పెట్టుకుని చుట్టూ గోపాలబాలురందరూ కూర్చున్నారు. వాళ్ళు తెచ్చింది చద్దన్నం అంటే నిన్న రాత్రి వండి ఇవాళకి నిలవబెట్టి ఇస్తారు. అది ఈశ్వరుడికి నైవేద్యం పెట్టకూడదు, నిలవదోషం ఉన్నది ఇది ఆయన ముట్టుకోడు. అందుకే పండు పెట్టినా కాయెట్టినా బెల్లం ముక్క ఎడతారు. నిలవదోషం లేని ఏకైక పదార్థం సృష్టిలో బెల్లం ముక్క ఒకటే. అందుకే బెల్లం ముక్క పెట్టకుండా నైవేద్యం పెట్టకూడదు. మీరు ఏం పెట్టండి దాని మీద బెల్లం గడ్డ పెట్టాలి. అందుకే ఈశ్వర నివేదన చేసే పదార్థాల్లో పంచదార వేయరు, బెల్లంతో వండుతారు, అది కారణం. కాబట్టి ఆయన అంతటి మహానుభావుడికి వీళ్ళు స్నానం కూడా చేయకుండా తెచ్చుకున్న చద్దెన్నాలు అవి కూడా ఇలా ఆకేసుకున్నాడు, ఒకటి రాయి వేసుకున్నాడు, ఒకటి చిక్కం పెట్టుకున్నాడు. వాళ్ళందరూ పెట్టుకుని ఆ పదార్థం తీసి ఇలా విస్తట్లో పెట్టుకుంటుంటే అందులో ఓ బూరుందనుకోండి, పక్కవాడు వాడు ఎలా పెట్టుకుంటూ ఇటువైపుకి తిరిగేటప్పటికి పాత్ర వైపుకి వీడి బూరు తీసుకుని నోట్లో పెట్టేసుకుని నోరు మూసేసుకున్నాడు. అవన్నీ ఉచ్ఛిష్టాలు, ఎంగిళ్ళు. ఆయన వీళ్ళందరి మధ్యలో నించున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. తమకు ఆశ్రయం ఇచ్చినటువంటి బ్రాహ్మణుడి వద్ద సెలవు తీసుకుంది. అందమైనటువంటి పాంచాల నగరానికి పాండవులతో కలిసి వెళ్ళటానికి సిద్ధమైంది. అంతా సర్దుకున్నారు. వాళ్ళకి ఏముంది, మూటాముస్తు ఏమీ లేదు అక్కడ. పాపం ఏమని ఉంటే కదా. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. పాండవులు ఏకచక్రాపురం నుండి బయలుదేరేటువంటి సమయంలోనే వ్యాస మహర్షి పాండవులను చూడాలని వారి వద్దకు వచ్చారు. పాండవులు ఆయనకు ఎదురు వెళ్ళి స్వాగతం పలికి నమస్కారం చేసి నిలబడ్డారు. వ్యాస మహర్షి వారిని కూర్చోమని చెప్పి తాను గురు కూర్చొని ఇలా అన్నాడు. వీరులారా, మీరందరూ శాస్త్రం చెప్పినట్లుగా ధర్మంగా నడుచుకుంటున్నారు, సంతోషంగా ఉంది. అయితే విప్రులను పూజించాలి, గౌరవించాలి. ఈ సత్కర్మలను ఎప్పుడూ చేస్తూ ఉండాలి, లోపం చేయకూడదు. వారిని ఎప్పుడూ ఆదుకుంటూ ఉండాలి అంటూ వారి క్షేమాన్ని అడిగి తెలుసుకున్నాడు. ధర్మార్థాలకు సంబంధించిన ఎన్నో విషయాలను వారికి చెప్పాడు. ఎన్నో విచిత్ర కథలను కూడా చెప్పాడు. ఈయన కూడా కథలు చెప్పారు కొన్ని. తర్వాత ఒక ప్రధానమైన విషయాన్ని ఇలా చెప్పాడు. ఆ వ్యాస భగవానుడు చెప్పినటువంటి కథలు ఆ బ్రాహ్మణుని ఇంట్లో ఈ 5 మందికి, పంచపాండవులకి, కుంతీ మాతకు చెప్పినటువంటి కథలు బోలెడున్నాయి. అవి తర్వాత చెప్తాను మీకు. బాగున్నాయి అవి కూడా. నాయనలారా, పూర్వము ఒకానొక తపోవనంలో ఒక చిన్న కథ చెప్తున్నారు అక్కడ. ఒక మహర్షికి అందమైన కూతురు ఉండేది. ఏం కథను చూస్తాం దీన్ని. ఆమె సద్గుణాల కలది. పూర్వజన్మంలో చేసుకున్నటువంటి కర్మ వల్ల ఆమెకు పెళ్లి కాలేదు. ఎంతో కాలం గడిచింది. అయినా ఆమెను ఎవరూ పెళ్లి చేసుకోలేదు. ఆమె ఎంతో దుఃఖిస్తూ చివరికి భర్త కోసం తపస్సు చేసింది. ఇది బాగుంది, భర్త కోసం తపస్సు చేయటం బాగుంటుంది. ఆ తీవ్రమైన తపస్సుకు శివుడు సంతోషించాడు. ఆమె ఎదుట ప్రత్యక్షమై, ఓ శుభాంగి,
నీకు మేలు జరుగుతుంది, ఏమైనా వరం కోరుకో ఇస్తానన్నాడు. అప్పుడు ఆమె, దేవా, నాకు మంచి గుణాలతో కూడినటువంటి భర్తను అనుగ్రహించు అని మళ్ళీ 5 సార్లు భర్తను 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 అని కోరుకుంది. 5 సార్లు కోరుకుంది. ఈశ్వరుడు తథాస్తు 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 తథాస్తు, నీకు 5 భర్తలు లభిస్తారు అని వరం ఇచ్చాడు. ఇది ఎక్కడ కథ? అసలు ఒకటైతే చాలని ఆవిడేదో అనుకుంటే 5 మాటలు ఎందుకు అడిగిందో తెలియదు. అప్పుడు ఆమె ఉలిక్కిపడింది. అప్పుడు జ్ఞానం వచ్చింది ఆవిడికి. 5 మాటలు అడిగింది, తెలియదు. ఉలిక్కిపడి, దేవా, నేను ఒకే భర్తను కోరాను అంది. శివుడు, ఎక్కడ కోరావు? పంచకృత్వస్త్వయా హ్యుక్తః పతిం దేహీత్యహం పునః. తల్లి, నువ్వే 5 సార్లు భర్త కావాలి భర్త కావాలి భర్త కావాలి భర్త నువ్వు కోరుకొని వచ్చావు, 5కే నిలిపించావు. ఇంకేదైనా అంటే చాలా ప్రాబ్లం అయిపోవు నాకు కూడా అని కోరావు నువ్వు. కనుక ఈ వరం నీ రాబోయే జన్మలో ఫలిస్తుంది. అప్పుడు నేను చెప్పింది సత్యమవుతుంది, జరిగే తీరుతుంది అని అంతర్ధాన్ని మళ్ళీ చెప్పడానికే వీలు లేకుండా వెళ్ళిపోయినాడు ఆయన. ఆ ఋషికన్యయే ద్రుపదుడింటిలో జన్మించింది, అగ్నిలో నుంచి పుట్టినటువంటి. నిర్దిష్టా భవతాం పత్ని కృష్ణ పార్షత్య నిందిత పాంచాల నగరే తస్మాత్ నివసద్వం మహాబలాః సుఖినస్తా మనుప్రాప్య భవిష్యత న సంశయః. ఆమె వృషతుడి మనువురాలు, ఆమె కృష్ణ, ఆమె ద్రౌపది మీకు భార్యగా నిర్ణయించబడింది. కనుక బలవంతులైన మీరు పాంచాల నగరానికి వెళ్ళి నివసించండి, ఆమెను భార్యగా పొందండి, మీరు సుఖంగా జీవిస్తారు. ఇందులో ఎలాంటి సందేహము లేదు అని వ్యాస మహర్షి చెప్పవలసినటువంటి ప్రధానమైన విషయాన్ని చెప్పాడు. పాండవులు సంసార జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయాన్ని చెప్పాడు. దేవకార్యాన్ని సాధించటానికి, కౌరవులకు భయాన్ని కలిగించటానికి పుట్టినటువంటి ద్రౌపది గురించి కూడా చెప్పాడు. కౌరవులకు భయాన్ని పుట్టిస్తుంది ఆవిడ, కౌరవుల్ని నాశనం చేసేస్తుంది, తప్పదు. అగ్ని ఆవిడ. అందుకని మీరు అక్కడికి వెళ్ళాలి. తర్వాత పాండవుల దగ్గర, కుంతి దగ్గర సెలవు తీసుకొని ఆయన మామూలు వెళ్ళాడు కదా, అంతర్ధానం అయిపోయాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. వ్యాస భగవానుడు ద్రౌపది గురించి అద్భుతమైన విషయాన్ని పాండవులకు చెప్పి అంతర్ధానమైన తరువాత పాండవులు సంతోషించి, అప్పుడు ఆ చెప్పిన కథకు దీనికంతా సంతోషించి తల్లితో కలిసి ఏకచక్రాపురం నుండి బయలుదేరారు. ఉత్తర దిక్కు వైపు నడిచి పాంచాల దేశం ఉన్న వైపుకు ప్రయాణం చేశారు. ఒక పగలు ఒక రాత్రి ప్రయాణం చేసి గంగా తీరంలోని సోమాశ్రమము అనేటువంటి తీర్థానికి వెళ్ళారు. అప్పుడు చీకటి ముసుక్కుంది, రాత్రి ప్రారంభమవుతుంది, వెలుతురు లేదు. ఇదంతా అర్జునుడు గమనించాడు. అందరినీ రక్షించాలని, అందరికీ వెలుగు ఇవ్వాలని ఒక కొరివి కట్టని ఎత్తి పట్టుకొని అందరికంటే ముందు నడిచాడు. అందరూ వాళ్ళకి దారి చూపిస్తున్నాడు. వారు నడుస్తున్నటువంటి ఆ గంగా తీర ప్రాంతం చాలా అందమైన ప్రాంతం. అది ఏకాంత ప్రదేశం, అక్కడ ఎవరూ లేరు. ఆ సమయంలో ఒక గంధర్వరాజు తన స్త్రీలతో కలిసి విలాసంగా నడుచుకుంటూ గంగా నదికి వచ్చాడు. ఆ రాత్రి మధ్యరాత్రి నదిలోకి దిగి తన స్త్రీలతో కలిసి జలకాల ఆటలు ప్రారంభించాడు. స్త్రీల మీద నీళ్లను చల్లాడు,
పాటలు పాడాడు అక్కడ. ఆయనకు స్త్రీలతో కలిసి ఆట అంటే చాలా ఇష్టం, ఆడటం అంటే. అందుకోసమే అక్కడికి వచ్చాడు, ప్రతినిత్యం వచ్చేవాడు. ఆయనకు ఈర్ష్య కూడా ఎక్కువ. అటువంటి ఆ గంధర్వరాజు అలా నీటిలో ఆటలు ఆడుతూ పాండవులు వస్తున్న అడుగుల శబ్దాన్ని విన్నాడు. అంతే, ఆయనకు చాలా కోపం వచ్చింది. అది వెలుతురు వేరే వస్తున్నది. విసురుగా నది నుంచి బయటకు వచ్చాడు. తన వద్దకు వచ్చినట్టు పాండవులను చూసి వింటిని మీట్ ఇలా అన్నాడు. వింటిని మీట్ ఒక్కపారి. రాత్రి ప్రారంభమవుతోంది, సంధ్యా సమయం అయిపోయింది. ఈ సంధ్యాకాలంలో 80 లావల కాలం గడిచిన తరువాత మిగిలిన కాలం యక్ష గంధర్వ రాక్షసులకు సంబంధించిందే ఉంది. రోజులో మిగిలిన భాగమంతా మనుష్యులు వారి వారి పనులు చేసుకోవచ్చు, అది నియమం. ఇది మాత్రం మాకు సంబంధించిన కాలం. ఈ తెల్లవారుజామున ఈ సమయంలో తిరగటం మాకు నియమం. ఈ వేళలో లోపులైన మానవులు తిరగకూడదు. ఒకవేళ తిరుగుతూ మా వద్దకు వచ్చిన మూర్ఖులను రాక్షసులు బంధిస్తారు. అది నీళ్ల దగ్గర రాకూడదు మీరు. అందుకనే రాత్రి అవుతూనే నది దగ్గరికి వెళ్ళకూడదు అని ఒక నియమం ఉంది. నదిని ముట్టకూడదు అంటారు. విశేష సందర్భాలు అనుసరించినప్పుడు మాత్రమే, దీప ఆరాధన సందర్భం మాత్రమే తప్పితే మిగతా తప్పుడు 12 తర్వాత మళ్ళీ జావలు కదా, 6 నుంచి 9 ఒక జావ అయిపోతుంది. 9 నుంచి 10, 11 ఒక జామ అవుతుంది. 12 నుంచి 1, 2, 3 ఒక జామ అయిపోతుంది. ఆ జామ మధ్యలో ఉంది 2 గంటల 3:30 గంటలు. ఈ సందర్భంలో నది చూడకూడదు అని చెప్తారు. అకస్మాత్తుగా చూసుకోవచ్చు, దానికని పక్కలోనే ఇల్లు కట్టుకుంటే మనం ఏం చేస్తాం, అది కాదు చెప్పి. కావలసిగా వెళ్ళి మనం చూడకూడదు, నీళ్లను ముట్టకూడదు, ఆ సమయంలో పూలను పీకకూడదు. 3 తర్వాతనే మీరు ఏదైనా అకస్మాత్తు తులసి దళాలు కానీ పూలను కానీ తీసుకోవచ్చు. కానీ 3 లోపల దాన్ని తుంచకూడదు, దగ్గరికి వెళ్ళకూడదు, అసలు చెట్టు ఆకు కూడా ముట్టుకోకూడదు అని ఒక నియమం ఉన్నది. ఎందుకంటే యక్ష కిన్నెర కింపురుషులు గంధర్వులు తిరుగుతూ ఉంటారు, వాళ్ళది ఇది. వాళ్ళకి ఏది డిస్టర్బ్ కాకూడదు. అందుకని ఈ రాత్రి వేళలో నీటిలోకి ప్రవేశించకూడదు మీరు. ఇది మీకు తెలీదా? వారు మనుష్యులైనా రాజులైనా సరే నీళ్లలోకి దిగిన వారిని వేదవేత్తలు నిందిస్తారు. నీళ్లలో దిగకూడదు మీరు. మీరు మాకు సంబంధించిన కాలంలో, ఇది మాకు సంబంధించిన కాలం, ప్రయాణం చేయటం తప్పు. అందులోనూ నా దగ్గరికి రావటం ఇంకా తప్పు. నది దగ్గరకు రావటం తప్పు. నేను ఇక్కడ స్నానం చేస్తున్న నా ప్రియరాలతో కలిసి అది ఇంకా తప్పు. ఇలా తప్పు మీద తప్పు చేశారు కాబట్టి అందుచేత దూరంగా ఉండండి, అక్కడే నిలబడండి, నా దగ్గరకు రాకండి. నా పేరు అంగారపర్ణుడు, నేను గంధర్వరాజును. నీటిలో ఆటలాడుకుంటున్నటువంటి నన్ను మీరు ఎందుకు చూడలేదు? అట్లా వచ్చేసారే మీరు. నాకు నా బలం మీదే నమ్మకం ఎక్కువ, నాకు అభిమానం ఎక్కువ, ఈర్ష్య కూడా ఎక్కువ. నేనెవరో తెలుసా? కుబేరుడి మిత్రుణ్ణి. ఈ వనం నాది. దీనికి అంగారపర్ణం అని నా పేరే ఉంది. నేను ఇక్కడ స్త్రీలతో కలిసి ఆటలాడుతూ పాటలు పాడుతూ విహరిస్తూ ఉంటాను, ఆనందిస్తూ కాలం గడుపుతూ ఉంటాను. ఈ తెల్లవారుజామునంతా నాదేనే. ఇక్కడ నేనుండగా రాక్షసులు రాలేరు, యక్షులు రారు. యక్షులు గంధర్వులకే విరుద్ధమే కదా, రాలేరు. దేవతలు రాలేరు, భయం వాళ్లకు. మానవులు అసలే ఇంకా ఎందుకు వస్తారు వాళ్ళు? రాలేరు. అలాంటిది భయం లేకుండా అసలు మీరు ఎలా వచ్చారు ఇక్కడికి అని ప్రశ్నిస్తున్నాడు. ఒక్క పర్యం మీ మీద నేను ప్రయోగం చేస్తే అంతే, ఇక ఎంతమంది ఉన్నారో అంతమంది పోతారు మీరు. అప్పుడు అర్జునుడు, ఓరి దుర్మతి, సముద్రం దగ్గరకు వెళ్ళటానికి ఎవడిని అడిగి వెళ్ళాలి చెప్పు? హిమాలయ పర్వతాల వద్దకు వెళ్ళటానికి ఎవడిని? నువ్వు చెప్పింది బాగుంది నీ కాలమని, కానీ మేము ఎందుకు అడగాలి? ఎవడిని అడగాలి? మమ్మల్ని చూసి మీరే తప్పుకోవాలంతే.
అలాగే రాత్రి అయినా పగలైనా సంధ్యా సమయంలో అయినా గంగను మాత్రం తాకటానికి ఎవడి అనుమతి కావాలి? గంగను మాత్రం తాకచ్చు అని నీకు తెలీదా? ఓ గంధర్వ, గంగా నది మాకు తల్లి, నీకు తెలీదా శాస్త్రము? నువ్వు ఏదైనా సరస్సులో ఆడుతున్నావా? నీ సరస్సు అయితే నువ్వు చెప్పింది సరే. సముద్రము గంగా నదిని ఎప్పుడైనా ఏ సమయంలో అయినా తాకవచ్చు. అట్లనే పర్వతం ఎప్పుడైనా ఎక్కవచ్చు, నియమము లేదు అది. అందుకని మాకు మా తల్లి ఈవిడ. ఈ తల్లి వద్దకు రావటానికి కాల నియమం లేదు. అమ్మ దగ్గర రావటానికి ఎప్పుడైనా రావచ్చు మేము పోవచ్చు. తిని రావచ్చు, తినకుండా రావచ్చు, పగటిపూట రావచ్చు, రాత్రిపూట రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, 3 గంటలకు రావచ్చు, 2 గంటలకు రావచ్చు, 2:30కు రావచ్చు, 2:45కు రావచ్చు. ఎవడా నువ్వు చెప్పడానికి? ఎంత టైం అయినా 7:12కైనా రావచ్చు, 7:13కైనా రావచ్చు, 7:14కైనా రావచ్చు, సాయంత్రమైనా రావచ్చు, మా ఇష్టం. మేము శక్తి గలవారం తెలుసుకో. వేళ కాని వేళ కూడా మేము రావచ్చు తెలుసా? సరే, మమ్మల్ని రెచ్చగొడితే నిన్ను అణిచివేస్తాం. ఏంటేంటో అంటున్నావు నువ్వు? క్రూరుడా, యుద్ధం చేయలేని వాళ్లే మిమ్మల్ని పూజిస్తారు తెలుసా, గౌరవిస్తారు. అటువంటి వాళ్ళు మీరు. మొదటిగా గంగమ్మ హిమాలయ శిఖరం నుండి ప్రకటమైంది తెలుసా నీకు? అక్కడి నుండి గంగ, యమున, సరస్వతి, రథస్థ, సరయు, గోమతి, గండకి అనే 7 పాయలుగా విడిపోయి సముద్రంలో కలిసిపోయింది. ఈ 7 నదుల్లోని నీటిని త్రాగిన వారి పాపాలన్నీ నశిస్తాయి. ఈ గంగమ్మ పవిత్రమైంది. దీని ఒడ్డు ఆకాశమే అయి ఉంది. అందుకని 7 నదులు నీళ్లు తాగాల అని చెప్పారు. ఒకపారి తిడుతూ ఉంటారు పిల్లల్ని పెద్దవాళ్ళు, 7 నదులు నీళ్లు తాగిస్తా నీకు అంటారు. అంటే చాలా కష్టకరమైన పని అని అర్థం. అది ఎందుకు ఈ కాలంలో అందరూ తాగొచ్చు, ఏం తొందర లేదు. ఆ నదుల పేర్లు ఇంకోపారి చెప్తాను, మనం కూడా వెళదాం ఒకపారి. దాని దగ్గరికి వెళ్ళి మనం తాగాల్సిందే మనమంతా. గంగ, యమున, గంగా యమున మనకు దొరుకుతుంది. సరస్వతి, రథస్థ, సరయు నది, గోమతి, గండకి అనే 7 పాయలుగా విడిపోయింది. ఆవిడనే అంతా, గంగమ్మనే. ఆవిడ గంగమ్మలో మళ్ళీ సముద్రంలో కలిసిపోయింది. ఆకాశ మార్గంలో సంచరించే ఈ గంగను దేవలోకంలో అలక అని పిలుస్తారు. పితృలోకాల్లో ప్రవహించేటువంటి ఈ గంగను వైతరణి అని పిలుస్తారు. అక్కడ ఉండే పాపాత్ములు ఈ నదిని దాటలేరు. ఎంతో కష్టం. ఈ లోకంలో దీని పేరు గంగ. ఇది ఎంతో పవిత్రమైనది, పుణ్యమైనది. నాకు ఈ విషయాలన్నీ వేదవ్యాస మహర్షుల వారు చెప్పారు. ఈ దేవనది శుభాలను ప్రసాదిస్తుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వర్గాన్ని లయింపజేస్తుంది. అంటే అటువంటి ఈ నది వద్దకు వచ్చిన వారిని అడ్డుకోకూడదు నువ్వు. ఇది ధర్మం కాదు. గంగనెవరూ ఆపలేరు. గంగా నదిలోకి ప్రవేశిస్తున్న వారిని ఆపరాదు. గంగా నదికి స్నానానికి వెళుతాను అనేవాళ్ళని ఆపకూడదట. నేను వస్తానని చెప్పాలా కానీ, లేక వెళ్ళు అని చెప్పాలి కానీ, ఇప్పుడొద్దు వెళ్ళొద్దు రేపు వెళ్ళు అనకూడదట. పాపం వస్తుంది, వాళ్ళు చేసిన పాపం అంతా వస్తుంది. చూసారా ఎంత చిన్న చిన్న విచారాలు ఉన్నాయి మనకు. ఈ పవిత్రమైన గంగాజలాన్ని మేము తాకకుండా ఎలా ఉంటామో, వాళ్ళు తాకాల్సిందే. త్రాగకుండా ఎలా ఉంటామో, పూజించకుండా ఎలా ఉంటామో, పూజించి తీరుతాం అన్నాడు. ఆ మాటలు వినటంతోనే అంగారపర్ణుడికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే ధనస్సును ఎక్కుపెట్టాడు. బాణాలను అర్జునుడిపై విడిచేపెట్టేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.